బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేశారంటే ప్రత్యర్థులకు వణుకే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను జైలుకు పంపింది స్వామే. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఇప్పటికీ నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు చుట్టూ తిరగడానికి కారణం కూడా స్వామినే. సుబ్రహ్మణ్య స్వామి కోర్టు మెట్లు ఎక్కారంటే ప్రత్యర్థులకు గుండె దడ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో తిరుపతి టీడీపీ, జనసేనతో పాటు ఉన్నతాధికారుల్లో దడ మొదలైంది. హైకోర్టులో పిల్ వేయడానికి స్వామి నేడు విజయవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హింస చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని చెప్పుకొచ్చారు. చాలా మందిని భయపెట్టి దాడికి పాల్పడ్డారని ఆయన అన్నారు. ఎన్నికల్లో హింసను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ వేసినట్లు చెప్పుకొచ్చారు. తన పిటిషన్‌పై మార్చి 12న విచారణ జరుగుతుందన్నారు. తిరుపతిలో చోటు చేసుకున్న హింసకు సంబంధించి కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయమై న్యాయస్థానం చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక చట్టంలా మారుతుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా తన నిర్ణయాన్ని పార్టీ కూడా వ్యతిరేకించలేదన్నారు. దేశానికే చట్టంలా మారేంతగా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని స్వామి కోరుకోవడం చర్చనీయాంశమైంది. తిరుపతిలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిప్పాయి సుబ్రహ్మణ్యం, అలాగే మేయర్ డాక్టర్ శిరీషతో పాటు కార్పొరేటర్లు ఎన్నికలో పాల్గొనేందుకు వెళ్తున్న బస్సుపై రౌడీ మోకలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలతో సహా స్వామి పిల్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హింసను అరికట్టాల్సిన బాధ్యులైన ఎన్నికల అధికారి, అలాగే భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన అధికారులపై తీవ్రమైన చర్యలుంటే ఆ భయం దేశంలోనే మిగిలిన ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని స్వామి ఆశిస్తున్నారు. ఏమవుతుందో మనం చూద్దాం. దీంతో వర్మ అభిమానులు ఈ పోస్టుకు మద్దతు తెలుపుతూ వైరల్ చేస్తున్నారు.